ఇప్పుడు మనము గో టు అథెంటికేషన్ యాప్ అంటే మన ఫేస్బుక్ అకౌంట్కి మనమే 2 స్టెప్ యాప్ అథెంటికేషన్ అనే యాప్ అనేది సెటప్ చేసుకున్నాం అనుకోండి. సో అక్కడ మనకి కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ ఇక్కడ చేసి కంటిన్యూ అనగానే మనకి ఫేస్బుక్ అకౌంట్ అనేది లాగిన్ అయిపోతుంది. సో ఇది మనము ఒక సెక్యూరిటీ పర్పస్గా వేరే వాళ్ళు ఎవరు కూడా మన అకౌంట్ లాగిన్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా మనం అథెంటికేషన్ అనేది సెటప్ చేసుకుంటాము. సో ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళే అథెంటికేషన్ అనేది సెటప్ చేసుకున్నారు. వీళ్ళే సెటప్ చేసుకున్నారు. కానీ దాని తర్వాత ఫోన్లో నుండి ఈ అథెంటికేషన్ యాప్ అనేది రిమూవ్ అయిపోయింది. సో అది చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది. మనం ఫోన్ రీస్టార్ట్ అని కొట్టినాము అనంటే కథం యాప్ అనేది పోతుంది కాబట్టి మనకి చాలా రిస్కీగా ఉంటుంది. సో ఇప్పుడు మరి వీళ్ళది కూడా అదే పరిస్థితి. ఇలా ఉన్న ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఏమేం ప్రాసెస్లు ఉంటాయి, అసలు వస్తుందా రాదా అనే క్లియర్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఒకవేళ ఇలా అథెంటికేషన్ యాప్ కాకుండా మీ అకౌంట్ హ్యాక్ అయింది, వేరే వాళ్ళు 2 స్టెప్ అథెంటికేషన్ పెట్టుకున్నారు, అప్పుడు ఎలా రికవరీ చేసుకోవాలి అనేది రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ కనుక మీరు చూసిండ్రు అని అంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది హ్యాక్ అవ్వకుండా వాళ్ళే సెటప్ చేసుకొని యాప్ రిమూవ్ అయిపోవడం వల్ల వాళ్ళు లాగిన్ అవ్వలేకపోతున్నారు అంటే సొల్యూషన్ ఎలా అనేది. సో ఇప్పుడు ఇది మాత్రము ఈ మంత్లో మాత్రం చాలా ఈజీగా కూడా ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోతున్నాయి. సో ఆ బెస్ట్ ట్రిక్ ఏంటి అనేది అయితే నేనైతే చెప్తాను. ఫస్ట్ మనం అకౌంట్ లాగిన్ అవుతాం. సో అది క్రోమ్ అనుకోండి లేదంటే యాప్ అనుకోండి, ఏదైనా సరే మనం అకౌంట్ లాగిన్ అయిన వెంటనే మనకి ఈ పేజీ అయితే ఓపెన్ అయిపోతుంది. ఏంటి, గో టు యువర్ అథెంటికేషన్ యాప్, అక్కడ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తే మీ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది అని చెప్తుంది. కానీ ఇక్కడ మనకి కోడ్ రాదు కాబట్టి మనం ఏం చేయాలి, కింద ట్రై అనదర్ వే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే ఇలా మనకి మళ్ళీ అథెంటికేషన్ యాప్ అని మాత్రమే చూపిస్తుంది. సో మన దగ్గర అది కూడా లేదు కాబట్టి కింద బ్లూ కలర్లో అకౌంట్ రికవరీ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ హెల్ప్ పేజ్ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది. కింద మనకి సబ్మిట్ ఏ ఫోటో ఆఫ్ యువర్ ఐడి అని కనిపిస్తుంది. మనం ఐడి సబ్మిట్ చేసిన తర్వాత యాక్సెస్ లింక్ రాలేదు అని అంటే అప్పుడు మనకు ఆ బ్లూ కలర్ లింక్ అనేది వర్కౌట్ అవుతుంది. కానీ ఫస్ట్ మనం ఏం చేయాలి, అక్కడికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన ప్రొసీజర్ అనేది మనం చేయాలి. ఆ ప్రొసీజర్ ఏంటిది, ఫేస్బుక్ మనకి 1 by 1 ఏమైతే షో చేస్తుందో వాటిని మనం ఫాలో అవుతూ పోయినాం అనుకోండి రికవరీ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అదే మనం చేస్తున్నాము. సబ్మిట్ ఏ ఫోటో ఆఫ్ యువర్ ఐడి అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనము ఐడి కార్డు కాకుండా సెల్ఫీ వీడియో అడుగుతుంది. ఇది చాలా బెస్ట్. ఎందుకంటే ఐడి కార్డు అంటే కొన్నిసార్లు మన ఆధార్ కార్డు మీద కానీ గుర్తింపు కార్డు ఏ కార్డు మీద అయినా ఫోటో సరిగా ఉండదు, నేమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ మ్యాచ్ కావాలి కాబట్టి చాలా రిస్కీగా ఉంటుంది. కానీ సెల్ఫీ వీడియో అనుకోండి చాలా సింపుల్. మనం నార్మల్గా కాకుండా స్మైల్ చేస్తూ కనుక మనం సెల్ఫీ వీడియో సబ్మిట్ చేసాం అనుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం కూడా ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినాము. దాని తర్వాత సెల్ఫీ వీడియో అడిగింది. సో ఈ సెల్ఫీ వీడియో అనేది మనము సబ్మిట్ చేసినాము. 48 hours టైం అనేది ఇక్కడైతే మనకి మెన్షన్ చేస్తుంది. మరి 48 hours అని అంటే 48 hours తర్వాత లింక్ వస్తుందా లేదంటే ఈలోగానే వస్తుందా ఏంటి, ఇది కూడా మళ్ళీ చాలామందికి కన్ఫ్యూజన్. ఇక్కడ మనకి చూపిస్తుంది ఏంటిది, వి అన్యూజువల్ రివ్యూ యువర్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ 48 hours వి విల్ సెండ్ యూ ఏ నోటిఫికేషన్ వన్ వీ హ్యావ్ మేడ్ ఏ డెసిషన్. అంటే 48 గంటలలో వీళ్ళు మన అకౌంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా రివ్యూ చేసి మనకి ఏ విషయాన్ని అనేది తెలియజేస్తారు. కాబట్టి 48 hours మనకి ఎప్పుడైనా రావచ్చు, తర్వాత కాదు. అంటే 48 hours తర్వాత కాదు, ఆ లోపే మనకి ఎప్పుడైనా సరే మెయిల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది ఏంటి, నిజంగా వస్తుందా రాదా, మరి ఇప్పుడు వీళ్ళ అకౌంట్ ఓపెన్ అయిందా లేదా అనేది అయితే చూద్దాము. చూడండి, ఇక్కడ మనము ఎస్టర్డే అకౌంట్ అయితే లాగిన్ అయ్యాము. లాగిన్ అయ్యి మనము ఐడి కార్డ్ సెల్ఫీ వీడియో అనేది ఇచ్చేసాము. ఇక్కడ మనకి 7:24 PM అయితే మనం సబ్మిట్ చేసాము. దాని తర్వాత మెయిల్ చెక్ చేసుకోమని అయితే చెప్పాము. సో ఎర్లీ మార్నింగ్ వాళ్ళు మనకైతే కామెంట్ చేసిళ్ళు, మాకు యాక్సెస్ లింక్ వచ్చేసింది. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా బ్రౌజర్లో ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో బ్రౌజర్లో మొత్తానికి ఎక్కడైతే లింక్తోనే మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. కొన్నిసార్లు బ్రౌజర్ యాప్ అని అడుగుతుంది, అప్పుడు మనం ఈజీగా సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఎటు చేసి మనకి ఫేస్బుక్ అకౌంట్ అనేది 2 స్టెప్ అథెంటికేషన్ అనే ప్రాబ్లం నుంచి అయితే సాల్వ్ అయిపోయి ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనము మళ్ళీ ఫేస్బుక్ యాప్లో లాగిన్ అవ్వాలంటే ఎలాగంటే ఈ బ్రౌజర్లో నుంచి వెళ్ళి ఫస్ట్ మనకు ఆ అథెంటికేషన్ యాప్ అనేది ఆఫ్ చేసుకొని దాని తర్వాత ఫేస్బుక్ యాప్లో మనకి లాగిన్కి ట్రై చేసామంటే అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో వీళ్ళకి వచ్చిన మెయిల్ ఏంటిది, ఎప్పుడు వచ్చింది అనేది అయితే ఇక్కడ మనం చూడొచ్చు.
ఓకే. అక్కడ టైం అయితే వీళ్ళది పర్ఫెక్ట్ అని అయితే కనిపియట్లేదు గానీ, ఇక్కడ మనకి టుడే అని మాత్రమే ఉన్నది. ఇవాళనే వచ్చింది వాళ్ళకి ఇక్కడ మీ ఖాతాకు తిరిగి వెళ్ళండి అని కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్ బ్రౌజర్‌లో ఫేస్‌బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో, ఈ విధంగా గనుక ఫస్ట్ ట్రయల్స్‌లోనే మీరు ఇలా చేశారనుకోండి, వేరే వేరే ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేకుండా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ నుంచెల్లి మీరు మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ని ఈజీగా మీరు ఓపెన్ చేసుకోవచ్చు.